ఒక సింహం గొర్రెల మంద ఉన్నటువంటి ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వచ్చిందట. అక్కడికి రాగానే పురిటి నొప్పులు ఎక్కువైపోయి ఒక సింహం పిల్లకి జన్మనిచ్చి అక్కడే మరణించిందట. అప్పుడే పుట్టినటువంటి సింహం పిల్ల పూర్తిగా కళ్ళు కూడా తెరుచుకోకుండానే నెమ్మదిగా కదులుతూ ఆ గొర్రెల మందలో కలిసిపోయిందట. కళ్ళు తెరిచిన తర్వాత తాను కూడా గొర్రె పిల్లనే అనుకుంటూ అన్ని గొర్రెల మాదిరిగానే అది కూడా గడ్డి తింటూ పెరుగుతూ ఉండేదట. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా గొర్రె పిల్లల్లాగా తినలేకపోయేదట, గొర్రె పిల్లల్లాగా అరవలేకపోయేదట. అది తనలో లోపం అని చెప్పి చాలా కుంగిపోతూ ఉండేదట. నేనెందుకు గొర్రె పిల్లల్లాగా గడ్డి తినలేకపోతున్నాను, నేనెందుకు గొర్రె పిల్లల్లాగా అరవలేకపోతున్నాను, నా వల్ల ఎందుకు అవ్వలేకపోతుంది, నా గొంతులో ఏదో తేడా ఉంది, నేనెందుకు మిగతా గొర్రె పిల్లల్లాగా ఉండలేకపోతున్నాను అని చెప్పి విపరీతంగా మదన పడుతూ ఉండేదట. దీనికి తోడు చుట్టూ ఉన్నటువంటి గొర్రె పిల్లలన్నీ కూడా దీన్ని వెక్కిరిస్తూ ఉండేవట, మాలాగా అరవలేకపోతున్నావు అని చెప్పి. పాపం ఈ సింహం పిల్ల చాలా మదన